కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ పేదల కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సినీ హాస్య నటులు బాబు మోహన్ తదితరులు పేర్కొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాస్ సారథ్యంలో ధవళేశ్వరం, వేమగిరి, ఎర్రకొండ, వాడపేటల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా గుర్తించిన 1000 మందికి ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల కళ్యాణ మండపంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం గత సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్య నటులు మాజీ మంత్రి బాబు మోహన్, సినీ హీరో కృష్ణుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, బలసాలి ఇందిర, బెంగళూరు బొబ్బా ఏవియేషన్స్ అధినేత వీరాస్వామినాథం బొబ్బా, మామిడి అప్పాజీ, ధవళేశ్వరం గ్యాస్ కంపెనీ, ఎడ్ల శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్టర్ భాషా, నెక్కంటి రాంబాబు, వసంత, ఏరుకొండ సుబ్బారావు, బివిఎన్ రెడ్డి, టీటీఏకే ముహిద్దీన్, జయసుందర్, డబ్బింగ్ రమేష్, సుమన్ పాల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మోహన్ మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ సమాజంలో పేదలను ఆదుకునేందుకు కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మనం జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనులే భవిష్యత్తుకు మరో జన్మకు సత్ఫలితాలనిస్తాయని అన్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పేదల సంక్షేమం కోసమై తన మిత్రుల సహకారంతో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని, 1000 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం హర్షణీయమని బాబు మోహన్ పేర్కొన్నారు. భావితరాల వారికి కేశవ భట్ల సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. దిక్కుదోచక ఎవరు ఏం చేస్తారా, ఎవరే సహాయ సహకారాలు అందిస్తారని ఎదురు చూసేవాడు పేదవాడే కనుక ఆ పేదవాడిని గ్రహించి, ఆ పేదవాడిని గుర్తించి వీరందించే సహాయ సహకారాలు చాలా గొప్పవి. ఆ భగవంతుడు ఇంకెన్నో కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో కాటన్ దొరగలైతే ఈ బ్యారేజీని కట్టి రైతన్నలకే కాదు ప్రతి పేదవాడికి కూడా ఒక మహానుభావుడిగా గుర్తుండిపోయాడో ఈ సంస్థ కానీ, ఈ సంస్థకు అధ్యక్షులు ఉన్న శ్రీనివాస్ గారు కానీ అంతటి వారుగా నిలిచిపోవాలి ఈ ప్రాంతానికని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఉన్నత శిఖరాలు అందుకొని ఎందరికో చేయూతనిచ్చే, ఎందరికో దారి చూపించే మంచి సంస్థగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఆల్ ద బెస్ట్. హీరో కృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసరావు చేపట్టిన కార్యక్రమం చూసి ఉత్తేజితుడినయ్యానన్నారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈరోజు ధవళేశ్వరంలో శ్రీనివాస్ గారు స్థాపించిన కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రోగ్రాంకి వచ్చాను. ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ అండ్ ఈరోజు ఒక 1000 మంది పేదవాళ్ళకి కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ప్రోగ్రాంలో నిజంగా శ్రీనివాస్ గారు ఇలాంటి చేయడం నిజంగా ధన్యులు. ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందం. ఎమ్మెల్సీ బలసాలి ఇందిర మాట్లాడుతూ పేదలందరికీ ఉచిత కంటి వైద్యం అందాలనే సంకల్పంతో ధవళేశ్వరంలో పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత కళ్లజోళ్లు అందజేయడం అభినందనీయమన్నారు. అందరికీ కూడా వారి ట్రస్ట్ ద్వారా మరి సేవలు అందించడం జరిగింది. ఆయన ప్రారంభించి దాని ద్వారా మరి అందరికీ ఉచితమైనటువంటి వైద్య సహాయాన్ని, అలాగే అంగవికలులకి చేయూతూ మరి ముందుకు. ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం అభినందనీయమన్నారు. వారి చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శ్రీనివాస్ తనకు చిరకాల మిత్రుడని పేర్కొన్నారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ మాత్రమే కాకుండా తన ఉద్యోగ నిర్వహణలో అనేక ఉన్నత శిఖరాలు ఎదిగి వారికి సంబంధించిన రైల్వే శాఖలో వచ్చేటువంటి అత్యుత్తమ పురస్కారాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి శ్రీ శ్రీనివాస్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దాంతోపాటు తాను సంపాదించిన డబ్బులను అంతో ఇంతో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలకి వెచ్చించాలనేటువంటి ఆలోచనతో తన సేవా కార్యక్రమాల పరిధిని పెంచి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రి నగరం, రాజమండ్రి పరిసర గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరానికి సంపూర్ణ సహకారం అందించిన వీరాస్వామినాథం బొబ్బా మాట్లాడుతూ కార్యక్రమాలు చేయడంలో శ్రీనివాస్ చూపుతున్న శ్రద్ధ, ఏకాగ్రత అభినందనీయమన్నారు.
ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి శ్రీనివాస్ పడిన శ్రమకు ఈ వేదిక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శ్రీనివాస్ సేవలకు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ట్రస్టు చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చేపడుతున్న కార్యక్రమాలకు స్నేహితులు శ్రేయోభిలాషుల సహకారం మరువలేనదన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కట్టిన ప్రదేశంలో నేను జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ కండక్ట్ చేశాం, మెగా మెడికల్ క్యాంపు. ఈ మెడికల్ క్యాంప్కి సుమారు 3,000 మంది హాజరయ్యారు. సుమారు 1000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్దల సంక్షేమంగా ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేశాం. మా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున గతంలో పేదవాళ్ళకి స్టడీ ఎడ్యుకేషన్ దీని మీద స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది మున్సిపల్ స్కూల్స్లోని. అలాగే వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా ఎన్నడూ ఎవరూ చేయలేని విధంగా మన జిల్లా కాదు మన స్టేట్లో కూడా ఎవరూ చేయలేదండి. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ రాజమండ్రిలో ఉన్న ఆటో డ్రైవర్స్ మొత్తం అందరికీ లైసెన్స్ ఫోటోస్కి వెండర్స్కి సుమారు 1100 మందికి ఫ్రీ ఇన్సూరెన్స్ ₹1,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దీనికి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మేజర్ డిజబిలిటీ అయితే 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం మా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయడం జరుగుతుంది. ఇది మా తండ్రి గారు జ్ఞాపకార్థంగా ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పేదవారికి, ఈ ట్రస్ట్ ఒక పేదవారికి కొరకే పేదవారి కోసమై పుట్టింది. సరే. ఎవరైతే బకెట్ పాటిస్తారో ఆయనే ముఖ్యమంత్రి చెన్నా కదయ్యా. ఈ సేవ చాలా బాగుంది, పాలు తీయడం మీరు తింటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బకెట్ పట్టుకున్న షెడ్కి వెళ్ళారు. ఈ పాలు తీయడం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బకెట్ పట్టుకున్న షెడ్కి వెళ్ళారు. ఒక గంట పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బకెట్ కన్నా పాలు తెచ్చారండి. ఏమంటే మరి
తెప్పించారో మీ పాలనతో తెప్పించారో రాజశేఖర రెడ్డి గారు బయట ముందు మీరే పాలించారు, ఇంకా మీరే ముఖ్యమంత్రి అనగానే అంత మాటలకయ్యా మరి పాలన వస్తున్నారు చూడాలి కదా అని ఒక అరగంట పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 60 గంటలు పాలు అడుగుని వచ్చాడు. ఏమయ్యా చంద్రబాబు బకెట్ ఇప్పించారు. పాలు తీస్తుంటే కింద నుంచి కారిపోతున్నాయి, పాలు తీస్తుంటే కింద నుంచి కారిపోతున్నాయి. ఇది నీ కుట్ర కాకపోతే ఎవరిదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అన్నారండి. సమాజంలో సుచిత స్థానం కల్పించారు. ఆయన ఆశయాలకు నెరవేర్చాలని సంకల్పంతో వస్తున్న జీతం నుంచి కొన్ని డబ్బులు పేద సంక్షేమానికి వినియోగించారు. మిత్రుల సహకారం సేవ కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాజమండ్రి ఆల్గట్టంలో 5 డివిజన్లు ఇన్స్పైర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పేదలకు సహాయం అందించేందుకు కేశపట్ల చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందిస్తున్న మహనీయులకు ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు. ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అఖిల కంటి వైద్యులు ప్రభాకరరావు గారికి సిబ్బంది అందించిన సహకారాలు మరవలేనివి. ఈ సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఉత్సాహంతో కేశపట్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాం. ట్రస్ట్ ద్వారా పేదల కోసమే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టాం. మరిన్ని కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ హీరో మనందరికీ ముద్దుల హీరో కాబట్టి వారిని సవినయంగా మనందరి తరఫున ముద్దుగా ఇస్తున్నాం. సమాజందరూ కరతాళ ధ్వనితో వారిని ఆహ్వానించాలి. ఎవరి ఖర్చు లేని తప్పట్లండి ఏ కంపెనీ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను. ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కేశపట్ల చారిటబుల్ ట్రస్ట్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వినిపించినటువంటి అలాగే రాజకీయంలో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నటువంటి బాబు మోహన్ గారికి, స్వామినాథన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు కలిసే స్కూల్లో ఏర్పాటు చేసినప్పుడు సరైనటువంటి వాళ్ళు ఊహించినటువంటి విధంగా రాలేదు, జనం ఎండ వల్ల రాలేకపోయే విధంగా ఏర్పాటు చేసి అందరికీ కూడా వారి ట్రస్ట్ ద్వారా మరి సేవలు అందించడం జరిగింది. ఉద్దేశంతో ఆయన ప్రారంభించి దాని ద్వారా మరి అందరికీ పేదకి ఉచితమైనటువంటి వైద్య సహాయాన్ని, అలాగే అంగవికలులకి చేయూస్తూ మరి ముందుకు ఆశీర్వదించాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈరోజు మా ట్రస్ట్కి
విరాళం కూడా ఇవ్వడం జరిగింది. వారు మీ అందరికీ కాలేజీలో ఇవ్వడం కారణం ముఖ్యం ఆయన. ఇప్పుడు అంత శ్రద్ధతో చేసినందుకే అతనికి దేవుడు ఆయుర్వేదంలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయుర్వేదంతో జీవించాలని సలహా చెప్పిన తర్వాత మార్నింగ్ ఆయన కలిసాను. కలిస్తే ఆయన చేసిన చారిటీస్ అనేది చూసి చాలా ఆనందంగా అడిగింది. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా చేస్తూ ఆయన వచ్చిన జీవితంలో సోషల్ సర్వీస్ చేయాలని స్టార్ట్ చేసిన ఆయన ఈరోజు లాస్ట్ 4 years నుంచి తర్వాత ఫాదర్ పరిధిని ఒక చారిటబుల్ ట్రస్ట్ చేసి ఇలా చేయడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బుని కరెక్ట్గా ఇలాంటి ఎంతోమంది లైక్ బాధపడిన వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాల్సిన చెప్పి సొసైటీలో అందరికీ ఒక మంచి చేస్తే ఒక ఉద్దేశం నిజంగా శ్రీనివాస్ ఉండడం చాలా ఆనందకరం. ఆయన్ని చూసి అలాంటి మంచి ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేయడానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. మహేష్ గారు ఎప్పుడు మాట్లాడతారని, ఎందుకంటే వారి యొక్క ఉపన్యాసం కూడా అందులో జోడించబడి ఉంటుంది. కాబట్టి చాలా మందికి సుపరిచితులైనటువంటి మన ఎమ్మెల్సీ గారిని ఇప్పుడు మండల సభ్యులు శ్రీమతి బలసార ఇంద్రి గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ శ్రీమతి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ గురించి మనందరం కూడా ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం, కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ని తమ తండ్రి గారి జ్ఞాపకాలతో ప్రారంభించి నిరంతరం సేవా కార్యక్రమాలను చేపట్టడం మాత్రం చెప్పినట్లుగా ధనం